Hi to all. This is Sailaja Prasad, ఏంజల్స్ చారిటబుల్ ట్రస్ట్ నర్సరావుపేట. ఈ ఇయర్లో మేము చేసిన ఫస్ట్ రైస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అండి. ఏంజల్స్ చారిటబుల్ ట్రస్ట్ నర్సరావుపేటలో ఉందండి. దీని ద్వారా ఏంజల్స్ చిల్డ్రన్ హోమ్ అనే ఒక చిల్డ్రన్ హోమ్ని ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ వాళ్ళ కోసం, గర్ల్స్ కోసమే మేము దాన్ని రన్ చేస్తూ ఉన్నాము. ఏంజల్స్ రైస్ బౌల్ ప్రోగ్రామ్ అనేది 3 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. అయితే 1 year నుండి మేము దీన్ని కంటిన్యూ చేయలేకపోయాము. ఎందుకంటే చిల్డ్రన్ హోమ్ని వేరే ఏరియాకి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. మేము అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి పిల్లలు సెట్ అయిపోయి మా పాప కూడా 1 year అయ్యిందనమాట పుట్టి. సో ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఈ ప్రోగ్రామ్ కొంచెం 1 year గ్యాప్ వచ్చిందండి. అయితే 2026లో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అనుకున్నామండి. అందుకని ఫస్ట్ టైం మళ్ళీ ఈ మంత్ నిన్న కండక్ట్ చేశాము. అయితే నాకు కొంచెం ఎడిట్ చేయడానికి, పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. పాప ఉంది, హోమ్లో పిల్లలు ఉన్నారు. మేము పిల్లలతో కొంచెం బిజీగా ఉంటామండి. చిన్నపిల్లలు కదా, చిల్డ్రన్ హోమ్లో మొత్తం 15 మంది ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళడం రావడం ఎంత కొంచెం గజిబిజీ, పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదండి. సో అంత బిజీగా ఉండటం వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను. ఈ సరౌండింగ్స్లో చాలామందికి తెలుసండి ట్రస్ట్ చిల్డ్రన్ హోము. ఒకసారి మా చిల్డ్రన్ హోమ్ని విజిట్ చేయండి. వీలైతే ఈ రైస్ బౌల్ ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేయండి. మాకెందుకంటే వాలంటీర్స్ లేరు. అక్కడ డిస్ట్రిబ్యూషన్కి ఎవ్రీ టైము మా హస్బెండ్కి తోడు వాళ్ళ కొలీగ్స్ వస్తారు. అయితే హస్బెండ్ లెక్చరర్ అండి, మా వారు లెక్చరరు. ఆయన వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఈ ట్రిప్ ఏమైందంటే పిల్లలకి ప్రాక్టికల్స్ వాటిలో బిజీగా ఉండటం వల్ల వాళ్ళు పార్టిసిపేట్ చేయలేకపోయారు. సో అక్కడ వడ్డించడానికి ఎవరూ లేరు, మళ్ళీ వీడియో తీయటానికి కూడా ఎవరూ లేరు. దానివల్ల కొంచెం ప్రాబ్లం అయిపోయింది. వీలైతే సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు కొంచెం మాకు హెల్ప్ చేయండి. మీరు అంటే మేము ఉచితంగా మా ఈ ప్రోగ్రామ్కి వాలంటీర్స్ కావాలండి. వీలైతే తప్పకుండా మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.